హలో అండి. ఈ వీడియోలో మనం ఏదైనా సరే వర్క్ బ్లౌజ్ కానీ, డిజైన్ వచ్చిన బ్లౌజ్ కానీ ఎలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ ముందు వీడియోస్‌లో పోస్ట్ చేశాను. అందుకే కటింగ్ వీడియో చూపించట్లేదు. ఇక్కడైతే నేను వర్క్ చేసిన బ్లౌజ్ మీద ఎలా మనం కరెక్ట్‌గా సెంటర్ ఇవన్నీ కూడా ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. చూడండి, ఇదైతే నేను స్వయంగా వర్క్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. పట్టు ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకున్నాను. తర్వాత దీనికి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ ఎలా వర్క్ చేశానంటే, ఇటు ఒకవైపు ఒక హ్యాండ్ వచ్చేలా, మరలా దానికి ఆపోజిట్‌లో ఒక హ్యాండ్ వచ్చేలా చూసుకున్నాను. ఇక్కడ మనం లైనింగ్ అయితే కరెక్ట్‌గా కట్ చేసేసుకోవాలి కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో. ఇక్కడ చూడండి, హ్యాండ్ మనం సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని వర్క్‌కి సెంటర్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనం వర్క్ సెంటర్‌కి వచ్చేలా, మన హ్యాండ్ యొక్క కరెక్ట్‌గా సెంటర్‌కి వచ్చేలా చూసుకోవచ్చనమాట. ఇప్పుడు మన హ్యాండ్‌కి కూడా సెంటర్‌లో కరెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనము హ్యాండ్‌కి పెట్టుకున్న మార్కు, మనం వర్క్ బ్లౌజ్ మీద పెట్టుకున్న కట్టు 2 ఒక చోటన పెట్టుకొని, అప్పుడు డ్రా చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అనమాట. మీరిక్కడ కావాలంటే కొంచెం ఎక్స్‌ట్రా అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు. లేదు, ఖచ్చితంగా కరెక్ట్‌గా అయినా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చనమాట. లేదంటే మీరు బ్యాక్ సైడ్‌కి తిప్పేసుకొని గ్లూ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని గ్లూ పెట్టేసి, ఈ ఫ్యాబ్రిక్ కూడా మనం స్టిక్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ నాకు హ్యాండ్ కొంచెం తక్కువొస్తది. లైనింగ్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే కొంచెం ఎక్స్‌ట్రా పీస్ అనేది తీసుకున్నాను. అవి జాయింట్స్ అయితే పడతాయండి. ఇక్కడ మీరు మెయిన్ చూసుకోవాల్సిందేంటి, డిజైన్ మనకి హ్యాండ్ అంతా రాదు. సెంటర్‌కి వచ్చేలానే వస్తది వర్క్ అనేది. కాబట్టి మనం హ్యాండ్‌కి సెంటర్‌కి వర్క్ వచ్చేలా సెంటర్ కట్టించుకుని, లైనింగ్ కూడా సెంటర్ కట్టించుకుని 2 ఈక్వల్‌గా పెట్టుకోవాలనమాట. హ్యాండ్స్ అయితే 2 కూడా ఆ విధంగా తీసుకోవాలి. చాలా ఈజీగా ఆ విధంగా తీసుకోవచ్చు. ఈ మగ్గం వర్క్ అనే కాదు, కంప్యూటర్ వర్క్ అయినా లేదన్నప్పుడు ఏదైనా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఒక్కొక్కసారి వర్క్ వచ్చిన బ్లౌజెస్ వస్తాయి కదా! అటువంటప్పుడు కూడా ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ లైనింగ్, బ్యాక్ పార్ట్ లైనింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేసుకోలేదు. ఓన్లీ ఆర్మ్స్ మాత్రం చంక్ అవి కట్ చేసేసానండి. అవి కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అవి కట్ చేయలేదనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ అంతా కూడా సేమ్ కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనము బ్యాక్ నెక్ సెంటర్ చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనం లైనింగ్ కట్ చేసుకున్న దానికి సెంటర్ కూడా ఏదైతే మనం హ్యాండ్ సెంటర్ చూసుకొని కట్ చేసుకున్నామో, ఇక్కడ బ్లౌజ్ నెక్ కూడా సెంటర్ చూసుకొని లైనింగ్ పార్ట్, అలాగే మనం డిజైన్ చేసుకున్న ఈ సెంటర్ 2 ఈక్వల్‌గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. మళ్ళీ కుట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే మాత్రం కరెక్ట్‌గా చూసుకొని తీసుకోవాలనమాట. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది కట్ చేయలేదు నేను. నెక్ కట్ చేయకుండా మిగతా పార్ట్ అంతా కూడా కరెక్ట్‌గా కట్ చేసేసుకున్నాను. ఒకసారి చూసుకోవాలనమాట. మన షోల్డరు ఇవన్నీ కూడా చూసుకొని మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలనమాట. అదంతా కూడాను మనం తీసుకున్న మెజర్‌మెంట్స్‌ని బట్టి ఆ విధంగా మనం చూసుకొని లైనింగ్ పార్ట్ కరెక్ట్‌గా కట్ చేసుకొని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు.